హాయ్ గైస్, అండర్ 20 lakhs రూపీస్ బడ్జెట్లో మీరు ఒక మంచి ఎలక్ట్రికల్ కార్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ సెగ్మెంట్లో మీకు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎందుకు అనంటే మేజర్గా మీకు ఇక్కడ రెండు ఎలక్ట్రికల్ కార్లు అయితే గట్టిగా పోటీ పడుతూ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మోస్ట్ రిలయబుల్ కంపెనీ అయినటువంటి టాటా నుంచి టాటా నెక్సాన్ ఈవీ కార్ అయితే వస్తుంది. ఇంకోటి మనకి ఎంజీ నుంచి ఎంజీ విన్సర్ ఈవీ అయితే వస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా గట్టి పోటీ అయితే పడుతూ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే ఒకటి మనకి కొంచెం లగ్జరీ ఫీల్గా కనిపిస్తూ ఉంటుంది, ఇంకోటి వచ్చేటప్పటికి మోస్ట్ రిలయబుల్ అనమాట. సో అందుకే మనం ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతాం. రెండిటి యొక్క రేంజెస్ చూసినప్పటికీ, రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ చూసినప్పటికీ పెద్దగా తేడా అయితే కనిపించదు. అందుకే మనకి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారనుకుంటే ఈ వీడియో మీకోసమే. వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. కంప్లీట్గా 360 degrees అన్ని డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో వీడియో ఎండింగ్ వచ్చేటప్పటికి మీకు ఏ కార్ కొనాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇంకా మీకు ఇలాంటి కంపారిజన్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఏ కార్స్ మధ్య కంపారిజన్స్ కావాలో నేను మీ ముందుకు తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఒక మంచి కార్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మనం వీటి డిజైన్స్ గురించి మాట్లాడదాం. ఎంజీ విన్సర్ ఈవీ వచ్చేటప్పటికి బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే కావాలనుకుంటారో సో వాళ్ళ కోసం డిజైన్ చేసినట్లుగా మనకి క్లియర్గా అయితే తెలుస్తూ ఉంటుంది. ఈ ఒక్క కారే కాదు, ఎంజీలో మీరు ఏ కార్ తీసుకున్నా కొంచెం ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది మీకు. దీంట్లో వచ్చేటప్పటికి R18కి సంబంధించినటువంటి డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలై వీల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల కొంచెం కార్ అనేది మనకి చూడడానికి క్లాసీగా ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక టాటా నెక్సాన్ వచ్చేటప్పటికి, టాటా నెక్సాన్ ఈవీ వచ్చేటప్పటికి మీకు చాలా మోడర్న్గా కనిపిస్తూ ఉంటుంది. ఎస్యూవీ లుక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, స్టాన్స్. అలాగే మీకు దీంట్లో వచ్చేటప్పటికి డిజిటల్ DRLs అయితే కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మీకు వెల్కమ్ కానీ గుడ్ బై కానీ సీక్వెన్స్ ఫీచర్ లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు దీంట్లో మనకి హిడెన్ రేర్ వైపర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో చూడడానికి బ్యాక్ సైడ్ మొత్తం చాలా క్లీన్గా ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంటుంది. ఇవి వచ్చేటప్పుడు మనకి R16 ఇంచ్కి సంబంధించినటువంటి అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మనం ఎంజీ విన్సర్లో చూసుకున్నట్లయితే R18 ఇంచ్కి సంబంధించినటువంటి అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక మనం బ్యాటరీ అండ్ రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ మనకి ఇవే ఎలక్ట్రికల్ వెహికల్లో ఫస్ట్ మనం ఎంజీ విన్సర్ చూద్దాం. దీంట్లో వచ్చేటప్పటికి 52.9 kWh ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి కనుక మీరు దీన్ని ఛార్జ్ చేశారనుకుంటే 449 kilometers MIDC రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఆన్ రోడ్ రేంజ్ అయితే కాదు, వీళ్ళు చెప్తున్న ARI రేంజ్ అంటాం కదా మనం, సేమ్ అదే అనుకోండి. సో వీళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారం వీళ్ళకి 449 kilometers వస్తుందని చెప్తున్నారు. మీకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 350 kilometers అయితే మీరు వేసుకోవచ్చు. ఇక నెక్సాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 45 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. వీళ్ళు క్లైమేట్ రేంజ్ కంటే కొంచెం ఎక్కువగానే చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే 489 kilometers వరకు వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు. కానీ మనం ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మీరు దీన్ని కూడా అప్రాక్సిమేట్లీ ఆ సెగ్మెంట్లోనే వేసుకోవచ్చు. ఇక మనకి దీంట్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైఫ్ టైం హై వోల్టేజ్ బ్యాటరీ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఖచ్చితంగా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తామని అనుకుంటారో అలాంటి యూజర్స్ కోసం ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ మనం ఇన్ఫోటైన్మెంట్ అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సెగ్మెంట్లోనే బిగ్గెస్ట్ డిస్ప్లే అయితే ఎంజీ విన్సర్ ఆఫర్ చేస్తుంది. 15.6 ఇంచెస్కి సంబంధించినటువంటి టచ్ స్క్రీన్ గ్రాండ్ వ్యూ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సెగ్మెంట్లోనే ద బెస్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టాటా నెక్సాన్లో, సో టాటా నెక్సాన్లో కనుక చూసుకున్నట్లయితే 12.3 ఇంచెస్కి సంబంధించి సినిమాటిక్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 9 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా JBL స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి సబ్ వూఫర్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక చాలా మంది అడిగే ఫీచర్ ఏంటి అంటే V2L కానీ V2V కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారని. రెండిట్లో కూడా మీకు ఈ ఫీచర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో V2L అంటే మీకు వెహికల్ టు లోడ్ అనమాట. V2V అంటే వెహికల్ టు వెహికల్. సో సింపుల్గా చెప్పాలంటే మీరు వెహికల్ని ఎక్కడికైనా క్యాంపింగ్ కోసం తీసుకెళ్లారు, లేదంటే మీరు అవుటింగ్ కోసం వెళ్ళారు. సో ఆ సమయంలో మీరు ఏదైతే వెహికల్ బ్యాటరీ ఉందో ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని మీరు ల్యాప్టాప్ ఏదైనా ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటున్నా, లేదు మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి ఇంకొక వెహికల్కి ఏదైనా ఛార్జింగ్ చేయాలనుకుంటున్నా సరే దీన్ని యూజ్ చేసుకొని అయితే ఈ బ్యాటరీ ద్వారా ఇంకొక బ్యాటరీని అయితే మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మీరు బయటికి వెళ్ళినప్పుడు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కంఫర్ట్ అండ్ ఇంటీరియర్ గురించి. సో ఈ రెండింటి మధ్య చాలా తేడాలు అయితే ఉన్నాయి కంఫర్ట్ అండ్ ఇంటీరియర్లో. ఫస్ట్ మనం ఎంజీ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి డ్యూయల్ టోన్ ఐవరీ ఇంటీరియర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్పేస్ చాలా లగ్జరీగా అయితే ఉంటుంది, చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ చూసినప్పటికీ కూడా మనకి నో డౌట్ ఎంజీ విన్సర్ అనేది దాంతో కంపేర్ చేస్తే, నెక్సాన్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దదిగా అయితే ఉంటుందన్నమాట. సో మీకు చాలా బాగుంటుంది. దాంతోపాటు మీకు పవర్ టెయిల్ గేట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీరు 1 క్లిక్ ద్వారా టెయిల్ గేట్ని అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మీకు ఎంజీ విన్సర్ ఈవీలో అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాటా నెక్సాన్ ఈవీ. సో టాటా నెక్సాన్ ఈవీ ఏం తక్కువ ఏం కాదు. దీంట్లో వచ్చేటప్పటికి
వచ్చేటప్పటికి మీకు పానరోమిక్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తారు, అది కూడా మీరు వాయిస్ కంట్రోల్తో కూడా దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఫ్రంట్లో మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, డ్రైవర్కి కో ప్యాసింజర్కి మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తారు. మీకు ఫ్రంక్ కూడా ఉంటుంది ఫ్రంట్లో, అంటే మనకి ఏదైతే ఇంజిన్ ఉంటుందో నార్మల్గా ఆ ప్లేస్లో మీకు కొంత స్పేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏదైనా సామాన్లు పెట్టుకోవాలంటే చిన్న స్పేస్లో వాటిని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీకు రేర్ విండోస్కి సన్ షేడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా మీకు బెస్ట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక సేఫ్టీ అండ్ అడాస్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఎంజీలో చూద్దాం. దీంట్లో వచ్చేటప్పటికి మనకి అటానమస్ లెవెల్ 2కి సంబంధించినటువంటి అడాస్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐస్మార్ట్ యాప్ ద్వారా మనము 100కి పైగా మనకి కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి కదా, స్మార్ట్ ఫీచర్స్, వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏదైనా స్మార్ట్ వాచ్ ఉందనుకోండి, ఆ స్మార్ట్ వాచ్తో కూడా మీరు దాన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు టైర్ ప్రెషర్ ఎప్పుడైనా తగ్గిందనుకోండి, వాయిస్ ద్వారా మీకు అలర్ట్ కూడా ఇస్తూ ఉంటుంది టైర్ ప్రెషర్ తగ్గింది అని. సో అలాంటి ఫీచర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక టాటా నెక్సాన్ విషయానికి వస్తే టాటా నెక్సాన్లో మీకు అడాస్ ఉంది, లేన్ కీప్ అసిస్ట్ కానీ, ఫార్వర్డ్ కొలిజన్ వారింగ్ కానీ, మరి అటానమస్ ఎమర్జీ బ్రేకింగ్ కానీ, ఇవైతే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు మనకి బిగ్గెస్ట్ ఏంటి అని అంటే డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మనం డ్రైవ్ చేస్తూ నిద్రపోయామనుకోండి, ఇది మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు AQI సెన్సార్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనమాట. సో ఇది కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్గా ఏది తీసుకోవాలి అనుకుంటే మీకు బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్, అంటే లగ్జరీ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి ఇంటీరియర్స్ కావాలి, లోపల కూడా స్పేస్ బాగుండాలి, నాకు పెద్ద డిస్ప్లేస్ కావాలి, పవర్ టెయిల్ గేట్ కావాలి అని అనుకుంటే మీకు MG విండ్సర్ EVకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. లేదు నాకు మంచి రేంజ్ కావాలి, మంచి ట్రస్ట్ బ్రాండ్ నుంచి కావాలి, JBL స్పీకర్స్ కావాలి, సన్ రూఫ్ కావాలి, వెంటిలేటెడ్ సీట్స్ కావాలి, బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీ కావాలనుకుంటే అప్పుడు మీకు టాటా నెక్సాన్ అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ఇంకోటి అయితే గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే మీకు MG విండ్సర్ EVలో బాస్ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంటుంది, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అని. సో ఇక్కడ మీరు ఈ పద్ధతిలో కూడా వెహికల్ని అయితే పర్చేస్ చేయొచ్చు. బాస్ అంటే ఏంటి అని అంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ కార్ని పర్చేస్ చేస్తారు, కారు యొక్క బ్యాటరీని అయితే పర్చేస్ చేయరనమాట. మరి కారు బ్యాటరీని పర్చేస్ చేయకుండా మేము ఎలా నడుపుకోవాలి అనుకుంటే మీకు ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీని మీరు రెంట్కి అయితే తీసుకుంటారనమాట. సో పర్ కిలోమీటర్కి ఇంతని మీరు కంపెనీకి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గా మీరు EMI అయితే ఏ విధంగా పే చేస్తూ ఉంటారో సేమ్ అదే విధంగా మీరు ఎన్ని కిలోమీటర్లు తిరిగారో ఆ కిలోమీటర్కి తగ్గట్టుగా ఎవ్రీ మంత్ మీరు పే చేయాల్సి వస్తుంది. దీన్నే మనం బ్యాటరీ యాజ్ సర్వీస్ అన్నాం. దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అంటే ఒకేసారి మనము అమౌంట్ అనేది కార్కి, కార్ బ్యాటరీకి మొత్తం కలిపి కట్టేయకుండా ఓన్లీ బాడీకి మాత్రమే, చాసిస్కి మాత్రమే మనం అమౌంట్ అయితే పే చేస్తాం. బ్యాటరీ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది, బట్ అన్ని మెయింటెనెన్స్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. పర్ కిలోమీటర్కి ఇంతని మాత్రం మనం ఇక్కడ వాళ్ళకి పే చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ పద్ధతిలో కూడా మీరు కార్ని అయితే తీసుకోవచ్చు, అంటే తక్కువ బడ్జెట్లో కార్ని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు MG విండ్సర్ EVలో అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇది గైస్ వీడియో. ఒక కార్ కొనడానికి మేజర్గా ఎలాంటి ఫీచర్స్, ఎలాంటి పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ముందు మీకు ఎలాంటి వాటి మీద కంపారిజన్స్ కావాలి, ఏ కార్కి మధ్య కంపారిజన్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను ఆ కామెంట్స్ అన్ని చదువుతాను, చదివి ఖచ్చితంగా వాటి మధ్య కంపారిజన్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.